సో ఇప్పుడు వచ్చేసి మనం బెనిస్టర్స్ పాయింట్ వాకింగ్ ట్రాక్ అంట. సో ఇక్కడ మనం నడుచుకుంటూ పోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డాల్ఫిన్స్ అవి ఇవి అన్నీ స్పాట్ అయ్యేవి ఉంటాయంట. ఇప్పుడు మనం లక్కీ అయితే డాల్ఫిన్స్ స్పాట్ అవుతాయి, లేదంటే లేదు. బట్ వీలైనంత వరకు ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ లాంటిది అన్నట్టు. జాగ్రత్త. వీలైనంత వరకు నేను డాల్ఫిన్ కనబడితే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇది ట్రెక్ లాగా బ్రో, ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ బ్రో. కొంచెం ట్రిక్కీ పార్ట్. ట్రిక్కీ పార్ట్ దేనికి? ట్రిక్కీ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని దిగాల. ఎందుకు అంటే ఇది అడవి, ఇలా ఏమన్నా ఉండొచ్చు. అవే లైక్ వైల్డ్ యానిమల్స్, వైల్డ్ ఇన్సెక్ట్స్, స్పైడర్స్. వైల్డ్ యానిమల్స్ ఏముండవు, బట్ ఇన్సెక్ట్స్ అండ్ స్పైడర్స్ స్పీషియస్ అంటారు కదా, పాయిజనస్. సో చూసి అవి ఏం చెయ్యవు, మనం తొక్కితే తప్ప. అంతే. పామ్స్ అలాంటివేనా? పాములు ఉంటాయి, పామ్స్. సూపర్ ఉంది బ్రో. వెదర్ చాలా కూల్గా ఉంది. బీచ్ సముద్రపు గాలి. ఐ రియలీ లైక్ ఇట్. జాగ్రత్త. మా సీక్రెట్ స్పాట్ అన్నట్టు. దేనికి సీక్రెట్ స్పాట్ బ్రో? నేచర్ ఎంజాయ్ చేయడానికి బ్రో. ఓకే డన్. ఏమైనా సిట్టింగ్ చేస్తారేమో ఇక్కడ అనుకున్నా. బ్రో క్లిఫ్ కొండ చివరలో ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రో. డాల్ఫిన్స్ ఇక్కడ ఎగురుతూ ఉంటాయా? డాల్ఫిన్స్ అక్కడ ఉంటాయి. అది వచ్చేది అదే అనుకుంటా ఒకటి. ఏది? స్ట్రైట్ గా అది కాదు బ్రో, అది బోటా. మాక్సిమం ఆ రేడియస్ లో మనకు కనబడుతూ ఉంటాయి. చూద్దాం. సో మేము ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నాము లోపలికి. ఈ చూడండి ఎట్లా క్రాక్ వచ్చిందో. అండ్ ఫాజిల్స్ లాగా మొత్తం ఫాజిల్స్ వాకింగ్ అన్నట్టు ఇది. లైక్ ఇది ఫాజిల్స్ ఉన్నాయి కదా, శిలాజాలు అంటారు కదా, ఈ ఫాజిల్స్ వాకే అన్నట్టే. ఇగో ఇది మొత్తం అట్లనే ఉంది. అండ్ ఇక్కడ ఫిషింగ్ చాలా ఫేమస్ అంట. అక్కడ 2 బర్డ్స్ ఉన్నాయి, ఫిషింగ్ చేస్తున్నాయి. Let's go outside, the snow is falling down and every child is having so much fun. The snowman is twice the size as me, with a smile as quirky as mine. We're holding hands to keep each other warm while we stand and watch a choir performing all the Christmas songs that we love. Yeah, all the Christmas songs that we love. And in a while we're gonna go inside and drink our chocolate by the fire. 'Cause all I want is to spend this day with you. Let me give you a Christmas, a moment we'll fill with love and joy. So beautiful, kissing on a mistletoe, baby, with you. I don't need any presents, as long as I spend this day with you. So beautiful, kissing on a mistletoe, baby, with you. I'm making plans of what we're gonna do. సో డాల్ఫిన్స్ కోసం డ్రోన్ పంపించాను, బట్ ఇక్కడెక్కడ డాల్ఫిన్ అయితే స్పాట్ చేసే ప్లేస్ లేకుండే. బట్ ఓకే, బట్ మంచి బ్యూటిఫుల్ బీచ్ వ్యూ అయితే చూసిరు కదా. ఇంకా లైక్ ఇదే, ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది సస్పెన్స్. డైరెక్ట్ అక్కడికి పోయినాకనే చూపెడతా పదండి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామనంటే లైక్ ఇన్లెట్, నారవెల్లి ఇన్లెట్. మోస్ట్లీ కయాక్ ఇంకా ఈ పెడల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఇక్కడ. ఓకే, కయాక్ పెడల్ యాక్టివిటీస్ జరుగుతాయండి. చాలా స్మూత్గా, లైక్ ఎలాంటి ఏం లేకుండా భలే ఉంది అసలుకి ఇది చూసుకుంటే. చేపలు కూడా చాలా నీట్గా కనబడిపోతున్నాయి. చేపలన్నీ కనబడుతున్నాయి బ్రో ఇలా. చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. రొయ్యలు అవి చేపలు చిన్న పురుగులు ఇన్సెక్ట్ తినడానికి వచ్చినాయి. చూస్తే చూడొచ్చు బోటింగ్. అది బోట్ ఇప్పుడే వాటర్లోకి తీసి అక్కడి నుంచి. ఓకే ఓకే, బోటింగ్ ఉంటుంది ఇక్కడ. బోటింగ్ క్యాంప్స్. ఎంత నీట్గా ఉంది బ్రో ఇది. సో నైస్. అంటే ఇక్కడ బీచ్ కనెక్ట్ ఉండదు, బ్యాక్ వాటర్స్ లాగా. ఇది బ్యాక్ వాటర్, రైట్ సైడ్ లో బీచ్ బ్రో. అది సో నైస్ బ్రో. అక్కడ బీచ్ ఉంది, సో ఈ బ్యాక్ వాటర్. బ్యాక్ వాటర్ అటు పోతుంది అటు అదంతా
బ్యాక్ అంతా డీప్ బ్యాక్ వాటర్. డ్రోన్ ఎగిరేస్తుందామా? అక్కడ పోవచ్చా మనం? అక్కడికి మనం వెళ్ళచ్చు. చెప్పామా? ఇట్లా పోవచ్చా? అట్లా నేను ఇట్లా వెళ్తే అడ్వెంచరస్, ఇట్లా పోతే పబ్కే పోదాం బ్రో, పబ్కే పోదాం. కానీ ఇది అడ్వెంచరసే, బట్ ఏమవుద్దంటే చూసుకో బ్రో, ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇది లైక్ మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ. సో ఈ మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తాయంటే మనకు టైడ్స్ని ఆపి సునామీలు గిట్లా రాకుండా చూసుకుంటాయి అన్నట్టు. సో వీలైతే నేను ఈ లేక్ పైనకి వెళ్ళి డ్రోన్ షాట్ తీస్తా. సో దట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఇవో ఇట్లా కయాక్ బోట్స్ ఉంటాయి. ఈ కయాక్ బోట్స్ పైన వీళ్ళు కూర్చొని కయాక్ చేసుకుంటా లోపలికి వెళ్ళిపోతారు. సారీ, యా కొంచెం సారీ, బికినీలలో వాళ్ళ ఇల్లో ఉన్నారు. వాళ్ళ ప్రైవసీని మనం అసలుకి డిస్టర్బ్ చేయకూడదు. ఇట్లా మంచిగా పరదలు వేసుకుంటారు, పడుకుంటారు, కూర్చుంటారు. అలాగే ఏదైనా పాములు వచ్చి కుడితే మాత్రం మామూలుగా ఉండదు ముచ్చట. ఇక చూడండి, ఇట్లా మంచిగా అవుటింగ్కి వచ్చారు. వాళ్ళని చూపెట్టకపోవడం మంచిది. సో ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది. ఈ లొల్లి మాత్రం పిచ్చి లొల్లి, పిచ్చి ఇట్లనే కొడతాయి, పిచ్చి కుక్కల్లో కొడతాయి క్రికెట్స్. అది ముచ్చట. చాలా పైకి పోదాము. అక్కడ ఒక బెంచ్ లాగా ఉంటుంది, అక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి వ్యూ ఉంటుంది మళ్ళీ. ఓకే. సో ఈ యొక్క లేక్ చూసిరు కదా, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా వాటర్. సో మీరు అంటారు ఎప్పుడు చూసినా సైకిల్ దొరికి పాడైతానో, ఏమన్నా చూపెట్టవచ్చు కదా, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది వ్యూస్ కనుక రాలేదనుకో మళ్ళీ సైకిల్ ఎక్కుతాను నేను. ఎందుకంటే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాం అన్నట్టు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇట్లా డబ్బులు కట్టేసి చేసుకున్నాడు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడైతే ఓకే, నేను చాలాసార్లు చాలా ప్లేసెస్ ఖర్చుతో కూడుకున్నవి చాలా ఎక్స్ప్లోర్ చేసిన. ఎట్ ద ఎండ్ ఏమవుతుందంటే అది ఎవరు చూడరు. మళ్ళీ నేను చెమటలు కారుకుంటా, ఆకలి అవుతుంది అయ్యా, కడుపులు నొస్తుంది అయ్యా, కాళ్ళు నొప్పులు ఎత్తాయి, ఆగమైనా అని చెప్పేసి ఇలాంటి వాటికి మాత్రం రోజంతా తిండి దొరకలేదు, రాత్రి ప్లేస్ దొరకలేదు అంటే మరి ఏం అర్థం, ఏం సైకో ఈజమో ఏం సాడిజమో తెలియదు. కానీ నా వీడియోలో ఎంత కష్టం ఉంటే అలానే వ్యూస్ వస్తాయి. మరి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూపెడితే మాత్రం మరి ఎందుకు మరి నాకు అది చెప్పుర్రు జరా. మీరు ఎందుకు మంచి ఇట్లా చూడాలనుకోరు, ఎందుకు ఎప్పుడు సైకిలే చూడాలనుకుంటారు. కొంతమంది మళ్ళీ అట్లా వేస్తే ఇట్లా మళ్ళీ ఇంత అంటారు. మంగోలియాలో నువ్వు మస్తు అసలుకి ఒక్కడే సూపర్గా
రైడ్ చేసిన మస్తు వైల్డ్, అది మస్తు ఉండే బ్రో. ఆడున్నప్పుడు ఈ మంగోలియాలో ఏం పాడైంది, ఇడికెళ్ళి వెళ్ళు ఇంకేం ఉండలేవు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చినాక నువ్వు ఇట్లా అంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం సీరియస్లీ. చలో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోతానమో సస్పెన్స్. సో హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ ఇంగ్లీష్ అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే క్యూపిడ్స్ వైనరీ. ఆస్ట్రేలియాలో వైనరీస్ అనేవి చాలా ఫేమస్ అన్నట్టు. సో ఈ వైనరీస్ గురించి మనం తెలుసుకుందాము. అండ్ ఇందులో మన శ్రీ అని చెప్పేసి ఒక అమ్మాయి సిడ్నీలో ఉంటారు వాళ్ళు. సో తను 5 సంవత్సరాలు చెఫ్గా కూడా చేసిందంట. సో తను చెప్పింది లైక్ ఇక్కడ నా గురించి చెప్పండి, గుర్తుపడతారు అన్నది. సరే అని చెప్పేసాను అన్న. ఇది వచ్చే సెంటెన్స్ క్యూపిడ్ CUPIDT. సో మనమైతే సరే లోపలికి వెళ్తున్నాము. అసలు వైనరీస్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి. నేను నా ఫస్ట్ రైడ్లో హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్లో బెంగళూరులో అర్చన అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది మా ఫ్రెండ్, తనతోటి వైనరీకి వెళ్ళాను. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తున్నా వైనరీకి. సరే వైనరీస్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో మనమైతే ఇప్పుడు వైన్యార్డ్కి వచ్చేసాము. వైన్యార్డ్ వచ్చేసి ఇది క్యూపిడ్ వైన్యార్డ్. సో ఇక్కడే మనం ఎంటర్ అయిపోతున్నాము. ప్లీజ్ వెయిట్ టు బీ సీటెడ్. కూర్చోడానికి వెయిట్ చేయండి అని. హాయ్ హౌ డూయింగ్? But after your tasting, we're more than happy to talk to you guys outside. Yeah, she's Okay for that. she know like Sri. I don't know if she's into that, is she? No, she's not working with that Yeah, I now. was gonna As a chef 5 years she worked say. here. Nice. Yeah. He's a She's- YouTuber from India. Yeah. Oh, nice, yeah. Well, I hope you guys go and sell it. Thank you. Straight through there. Thank you. Hi, how are you doing? Good. What's this? This is like I'm a YouTuber. Okay. I'm from India. Okay. Okay. All the way from India. He's from Push Bike. Yeah. The push He bike. traveled from Push Bike. Oh, you're travelling on a push Push bike. Bike, Oh, yeah. yeah, So he's yeah. a traveler come Okay. YouTuber. Yeah. So he's here to just taste the wine and. సో ఇక్కడ ఫస్ట్ రాగానే ఇట్లా కూర్చునే పెడతారంట. కూర్చునే పెట్టేసి మనకు ఏం వైన్ కావాలి ఏంటిది అని చెప్పేసి అడుగుతారు. అడిగితే మనం ఇక్కడ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత లైక్ ఇట్లా వైన్ తెస్తారు. తెచ్చిన తర్వాత మనం ఇక చూడాలి. ఇదేంటి బ్రో ఏదో $15 ఏమో అన్నాడు. ఇది వైన్ లిస్ట్ బ్రో. ఈచ్ వైన్ మొత్తం ఫుల్ వైన్ టేస్టింగ్ చేస్తే పర్ పర్సన్ కి $15 చార్జ్ చేస్తారు. 15 చార్జ్ చేసి సో మనకు నచ్చింది తీసుకుని వెళ్ళొచ్చు. కొనాలన్నమాట యాక్చువల్లీ టేస్ట్ చేసిన తర్వాత. మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అండ్ షుడ్ ఏం లేదు, బట్ నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు. థ్యాంక్స్ మ్యాడీ. సో ఇది మ్యాటరు. అండ్ తర్వాత దాని తర్వాత విల్ బి హ్యావింగ్ లంచ్. సో ఇప్పుడు మనకైతే వైన్ ఇది ఎట్లా ఇది వాటర్. Okay. Yeah. So the list there, you got a white wine side, a rosé, and then a red wine side. Okay. You get to pick 6 in total out of both sides there. So I'll give you a couple of minutes, and then you can pick the 6 you like. When I come back, we'll get started. ఓకే. Yeah. నో స్నాక్ Okay. Cool. చేసి. ఏమన్నాడు? సో ఇప్పుడు ఈ pick చేసుకోమా? వైట్ వైన్, ఒక సైడ్ ఏమో రెడ్ వైన్ ఉంది. సో అందులోకెళ్ళి 3 ఇందులోకెళ్ళి 3 అయినా పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఓవరాల్ గా 6 ఏదైనా పిక్ చేసుకోవచ్చు. లైక్ మొత్తం వైన్ అంటే మొత్తం వైట్ 6 ఇస్తాడు, మొత్తం రెడ్ అంటే మొత్తం రెడ్ 6 ఇస్తాడు. అన్ని కలిపి కడుపులో మొత్తం ఆగం కాదా? అన్ని ఏదైనా ఒకటి చూస్ చేసుకో, రెడ్ కానీ వైట్ కానీ. అది రెడ్ బాగుంటుంది వైట్ కంటే. అవును. నీ ఇష్టం, నువ్వు ఏది ఎక్కువ తాగాలంటే వీళ్ళు ఇక్కడ పండించి తెచ్చిస్తారా? వీళ్ళు ఇక్కడిది వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ ఇది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదంతా. ఈ వైన్. సో మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్తున్నా రెడ్ వైన్ తీసుకో బ్రో, రెడ్ వైన్ బాగుంటుంది. బార్బెరా, టెంపర్ నీలో, మాల్బెక్, ఒక్క వైన్ గురించి తెలియదు నాకు. ఓకే. అసలు ర్యాండమ్గా ఏదో ఒకటి పట్టుకురమ్మన్నాడు తప్ప ఇంకేం లేదు. రెడ్ వైన్ అంటే ఇప్పుడు రెడ్ వైన్ చెప్పామనుకో, 6 రెడ్ వైన్స్ తీసుకొస్తాడు ఆ లిస్ట్ ప్రకారం ఉన్నది ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇది ఎక్కడిది, ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం ఆ గ్రేప్ ని అని చెప్పి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్తాడు.
సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యకుండా ఫస్ట్ది చేదు నుంచి స్టార్ట్ అయ్యి స్వీట్నెస్ కింద పోతుంది. ఓ ఎంత ఇస్తారు? జస్ట్ మనకి ఒక 15-20 ml వస్తుంది అంతేనా? ఇప్పుడు ఇంత 15-20 ml ఇంత అదే తక్కువ, ఇది ఎక్కువ ఇది ఇంకా 30 ml అనుకో అయితే అందులో 30 ml. ఓకే, ఫస్ట్ రెడ్ వైన్ ట్రై చేద్దామా వైట్ వైనా? రెడ్ వైన్ తీసుకో, అంతేనా? రెడ్ వైన్ బాగుంటుంది. అయితే ఇవి మూడు వద్దా? నీకు నువ్వు వేరు చేసుకోవాలంటే ఓకే, కొంచెం ఉంటుంది డిస్టర్బెన్స్. రెడ్ వైన్ ఈజ్ రెడ్ అండ్ వైట్, ఓన్లీ రెడ్. రెడ్. Yes, mate, we are ready for the wine tasting. So you like to go with the red wine? So you just want to do the red wine Red side? wine. Actually, I don't have any idea, so that did you suggest me? Yep. Do you want to taste a couple of whites and then a rosé and a few reds, or did you want to just do Yeah, the actually red want to one? do that. Try 3 of them and 3 of them. Okay. So do you want me to pick for you? Yeah. Yeah? Yeah. Okay, cool. No worries. So when you say YouTuber, you just go around filming heaps of stuff and then you put it on YouTube. Yes. And what do you like get out of that? Like if you have enough people watch it, do you get money or something? Yeah. I'm a YouTuber, so I'm riding bicycle, so that I'm exploring the nature and country and traditional culture and everything while cycling. Like this is my if I Do you get paid to do it? No, he's on his side. Okay. yeah, this is like while I'm cycling. So he's a push biker actually. He rides the bicycle. Okay. I'm a push biker, so I ride myself like And this. I have been in Australia, Mongolia, Taiwan, South Korea, Japan, China, Indonesia, Singapore, And just Malaysia, riding a push only bike everywhere. just cycling, only Wow. cycling like this. Yeah. So he been through Australia last month. Yeah. This is in Australia, so riding bicycle. So I make videos on the YouTube and Instagram, and I have around like 783k followers. Do you start getting money if you get so many followers? No, Where does it not start from at? Instagram. Where does it start at? Not from Oh, Instagram. not from Australia. Only like in YouTube, I will get money. Yeah. Okay. Like $1,000, 1,000 AUD per month, like that. Yeah. 1,000 or 2,000 sometimes Wow. That depends per on month. the Good on you, mate. That's Yeah, cool. yeah. Okay, we're going to start with an Aranais. Aranais is an Italian white wine grape varietal. Really light, really dry style white wine. There is a splash bucket there if needed, mate. Yeah. And any questions as we come in and out, just feel free to ask me. No worries, my thanks. Okay, ఏమన్నాడు? సో ఇది ఇటాలియన్ వైన్. సో చేసి ఒకవేళ నచ్చకపోతే ఇందులో ఉమ్మేసేయాలి. ఉమ్మేసేయాలా? నచ్చకపోతే స్ప్లిట్ చేసేయమంటున్నాను. నచ్చకపోవడం అంటే ఏముండదు బ్రో నాకు. నీకు కాదు, నేను జనరల్ కొందరికి పడదు కదా, యాక్ అనిపిస్తుంది. ఎక్కడ వేయాలో తెలియక బకెట్ పెడతారు అనమాట. ఇట్లా అది మిగిలిన నచ్చకపోయినా ఏం చేసి ఇందులో వేస్ట్ వేసేసాను. స్టఫ్ ఏముండదా? కొంచెం గట్టిగా మాట్లాడు బ్రో, ఓకేనా? My God. One sip done. యా ఇట్స్ ఓకే, అంత హార్డ్ ఏం లేదు. అట్లేదా? యా బాగుంది. టేస్ట్ పుల్లగా ఉందా? లైట్ సవర్ ఉంది, బట్ ఇట్స్ నైస్. మెల్లిగా స్వీట్నెస్ పెరుగుతుంటది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సిప్ బై సిప్ తీసుకో బ్రో, అప్పుడే దాన్ని మంచిగా. ఒకటేసారి కదా? సిప్ బై సిప్. ఇప్పుడు ఆయన వేసింది 15 ml, ఇది ఒక 3 sips తీసుకోవాలి ఆయన వేసింది. అగడబడ్డ పోసి మొగన్ని మింగిందట, అంటే ఇదేనేమో. తెలియదు కదా బ్రో, తాగుడు ఎట్లా. మనం తాగుడు అంటే మన ఒక రకంగా తాగుడు ఉంటుంది కదా ఇండియాలో, సో అందుకే. ఆడిపోతున్నట్టు కాకుండా. మామయ్య అయిపోయింది, ఇంకో గ్లాస్ ఇవా. సో ఫస్ట్ అయితే కొంచెం మంచిగా ఉంది నాకైతే, ఇంకా మైండ్లోకి ఏమి ఎక్కినట్టు అనిపిస్తలేదు, బట్ చిన్న డిజీనెస్ లాగా చిన్న మెల్లగా పడేసామమ్మ. సో అట్లుంది. సో ఈజ్ దిస్ స్వీటర్ దెన్ దట్? Yeah, a little bit fruitier, you would say. So this is a Sauvignon Blanc. So it's a French grape varietal. Okay. Yeah. French one? French one, yeah. French wine. So over 10,000 grape varietals in the world today, and most of them can be traced back to obviously countries and origins where they sort of stem from. Definitely a little bit more fruit forward. Enjoy it. ఇదే కొంచెం ఇదే వెరైటీ ఉంది దానికన్నా. వేగన్ ఫ్రెండ్లీ అంట. దిస్ వైన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ ఒకేషన్ అంట. ఇది బాగుంటే మాత్రమే తీసుకుంటా. నాకు ఈ కలర్ బాగా నచ్చింది.
బాగుంది. తెలుసా బ్రో ఎట్లా తాగుతారు? వైట్ వైన్ కంటే రెడ్ వైన్ ఇట్లా ఇది ఇట్లనే కదా తాగేది. యాక్చువల్గా ఇట్లా తాగుతారు, ఇచ్చేది ఇట్లా పట్టుకొని అట్లా తాగుతారు. పట్టుకుని తాగడానికి ఆ బాడీ టెంపరేచర్ దాన్ని తగిలితే కూల్నెస్ తగ్గిపోతుంది అని చెప్పి ఆ బాడీకి టచ్ కాకుండా జస్ట్ స్టెమ్ పట్టుకుని తాగాలి. అందుకే స్టెమ్ వేర్ అని ఇది ఇచ్చారు వైన్ గ్లాస్. ఇన్ని కథలు ఉన్నాయి బ్రో. ఇన్ని పేదోళ్ళం బ్రో, పెదరాజు పెద్దమ్మ వారసులు, మాకేం తెలియదు. ఇదంతా ఈ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చేది ఇవన్నీ. మనం ఎట్లా తాగుతాం తెలుసుగా. మనం కళ్ళు తాగితే లేకుంటే ఏదే అన్ని చిన్నపిల్లలు వేసేవి కాదు మనకు. అబ్బాయి మనకు సెట్ కావు. మనం గ్లాస్ లేపి ముంచి తాగుడే. బాగా సారుందా? కొంచెం హార్డ్ ఉంది బట్ బాగుంది. ఏమో తిందామనుకుంటే ఇదే నిండిపోయేటట్టున్నాయి కడుపు. బట్ క్రేజీ బ్రో, నచ్చింది నాకు. It's really yummy, this one, medium starred body wine. ఓకే. Italian style, hints of cherry coming through, very yummy, okay? ఏమో అన్నది కానీ ఏమో అర్థం కాదు. ఇటాలియన్ చెర్రీస్ తప్ప, బెర్రీస్ తప్ప. ఏమన్నది బ్రో? ఆయన రమ్మనైనా కొంచెం ఎక్కువ వస్తాడు, మీరు తక్కువ వచ్చిపోతుంది. పీస్ ఉన్నట్టున్నది. సవర్ ఉన్నాయి అన్నీ. టేస్ట్ ఎలా ఉన్న దగ్గరకు వచ్చి టేస్ట్ చూడమంటే ఏం చూస్తాం అంతే. Okay, so this is Botrytis Viognier, which is called a dessert wine or a sticky. You also get Botrytis Sauvignon, you might get Botrytis Riesling, it's called grain-free. They stop the process of fermentation, they sort of kill the yeast off at a halfway mark. It leaves a lot of residual sugar in this, it being a really sort of sweet style wine. Which one? The very bottom one. This one? Yep. Enjoy. థ్యాంక్ యూ. డెజర్ట్ వైన్ అంట, కాన్సన్ట్రేటెడ్ ఉంది. చాలా స్వీట్ ఉంటుంది ఇది. బ్రికెట్ అండ్ పీచ్ అది బెస్ట్ వన్, ద బెస్ట్ వన్ ఐ హావ్ ఎవర్ టేస్టెడ్. సో గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి మన గ్రేప్స్ తోటలు అన్నట్టు. ఇక ప్లీజ్ స్టాప్, నో ఎంట్రీ, థ్యాంక్ యూ అంట. ఇక మరి ఎందుకు మావా. సో సరే, ఇక్కడికైతే చూద్దాము. ఈ విధంగా గ్రేపు ఇట్లుంటాయి. మొత్తం ఈ గ్రేప్స్ అన్నిటిని కలెక్ట్ చేసేసి వీళ్ళు ఒక్కొక్క టైంలో ఇటాలియన్ నుండి తెచ్చినవి, కొన్ని కంట్రీస్ నుండి ఎక్స్పోర్ట్ చేసినవి, వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వైన్ యార్డ్లో మంచిగా లైక్ పర్మెంట్ చేసి ఇస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి ఇట్లా మనకు తెలుసు కదా, మనము అనంతపూర్ బెంగళూరు ఇటు సైడ్ చాలా కనబడుతూ ఉంటాయి. ఈ టెంపరేచర్స్ ఇలాంటి టెంపరేచర్స్లో మాత్రమే బతుకుతాయి అన్నట్టు. సో ఇదంతా ఈ వైన్ సంబంధించింది అన్నట్టు. యా, మేమైతే ఒక వైన్ బాటిల్ అయితే తీసుకున్నాము. అండ్ తీసుకొని లైక్ ఎంత అంటే $28 అప్పుడు, $28 అంటే మన ఇండియన్ రూపీస్లో 1500 రూపీస్ అన్నట్టు. యా, లైక్ మన షాంపెయిన్ కూడా అంతే ఉంటుంది కదా, అరౌండ్ 2200 సంథింగ్ లైక్ దట్ తీసుకున్నాము. కానీ బాగుంది. అండ్ ఇక్కడ లైక్ చిన్న పిల్లలు పని చేస్తున్నారు బ్రో. ఇప్పుడు ఆల్కహాల్ సర్వ్ చేసినప్పుడు 18 ఏవో ఉండాలి కదా, 16 ఏవో. ఇక్కడ వాళ్ళకి RSA అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, రెస్పాన్సిబుల్ ఆల్కహాల్ సర్వీస్ అని చెప్పి. సో అది చేసి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దానికి చేయడానికి. వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు, ఎవరికి ఎట్లా సర్వ్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఎవరికి స్టాప్ చేయాలి, ఎప్పుడు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి పంపించేసేయాలి అని. సో కొన్ని రూల్స్ ఉంటాయి. సో అది తీసుకుంటే వాళ్ళు అలౌడ్ వర్క్ చేయడానికి ఆల్కహాల్ తోటి, అది లేకపోతే నాట్ అలౌడ్. నైస్ బ్రో, మంచిగా ఉంది. సో ఇప్పుడు మనమైతే ఫుడ్ తినడానికి వచ్చినాము. వాట్సాప్ బౌల్ అంట, ఫేస్బుక్ బౌల్ ఏం కాదు. హే హాయ్, can I take a video for YouTube? I'm a YouTuber.
For the YouTuber. I'm a YouTuber. You are from? Bangkok, Thailand. Huh? Bangkok, Thailand. Thailand? Oh, you are from? The same. Bangkok, Thailand. Bangkok, Thailand. I ride bicycle in Thailand from Bukit Panjang. So on the north. Like from Malaysia border. I ride from Cambodia border to Malaysia border. I'm a cyclist. I'm cycling from the India to here. Like 40,000 kilometers, 15 countries, like 2 years. Yeah, I ride in like Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia. All connecting. Yeah, it's like Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia, and Australia. I came by bicycle. Yeah. I love Thai food, so that I'll take. Thank you. Thank you. సో ఇది వచ్చేసి నసీ గోరింగ్ అన్నట్టు ఫ్రైడ్ రైస్ పైన కొంచెం లైక్ కర్రీ సూప్ అట్లా ఉంటుంది, ఎగ్ ఉంటుంది అండ్ చికెన్ సాటే అండ్ పాలకూర, స్పినాచ్, లాట్ ఆఫ్ వెజీస్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఫైబరు, ప్రోటీను, ఇక్కడ ప్రోటీన్ ఉన్నది, ఫైబర్ ఉన్నది, లైక్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి లోపల అండ్ ప్రోటీన్, ఈ చిన్న చిన్న చిక్ పీసెస్ అవన్నీ, క్యారెట్, ఇదంతా ఫైబర్ అండ్ విటమిన్, రెడ్ క్యాబేజ్ అన్నీ ఉంటాయి. ది పర్ఫెక్ట్ మీల్ అన్నట్టు. సో మనం ఇంత రైస్ తింటాం కదా, ఇంత కర్రీ తింటాం కదా, సో దట్ మనకు ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ అవసరం ఉండేది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అవసరం ఉండేది, బాగా గొడ్డు చాకరీ చేసేవాళ్ళం కాబట్టి మనం ఇంత రైస్ తిన్నా కూడా మనకు అరిగేది అన్నట్టు. కార్బోహైడ్రేట్స్ యూజువలీ మనం వర్కౌట్ చేయడానికి కానీ పని చేయడానికి కానీ లైక్ గ్లూకోజ్ని కన్వర్ట్ చేసేసి ఇస్తాయి. సో ఎప్పుడైతే మనం ఈ తిండి లైక్ మనం ఈ హార్డ్ వర్క్ చేయట్లేదు, మిషనరీ వచ్చింది, దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే మనం మన ఏన్షియంట్స్ ఏవైతే మన తాత వాళ్ళు ఎట్లయితున్నారో వాళ్ళు ఎట్లయితే తింటున్నారో అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. మన అమ్మ వాళ్ళు ఇట్లా అంటారు కదా, గిన్నెడు తినేటోడు మీ తాత మీ అయ్య ఇట్లా అని అంటారు కదా, నువ్వు కూడా తిను అని చెప్పేసి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఆ తిన్న ఫుడ్, మనం తిన్న కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ, ఇప్పుడు ఇంత కూర ఇంత అన్నం వేసుకుంటాం, మాకు ఫైబర్ ఇదంతా ఏం సంబంధం ఉండదు, బిర్యానీ తిన్నా ఏం తిన్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ లేదా బ్యాక్ అనేది మనకు ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి తొందరగా గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్ పెరిగేసి ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ అన్న అయిపోతుంది, లేకుంటే డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని చెప్పేసి రెండు ఉంటాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ తక్కువ అవడము లేదా ఇన్సులిన్ ఎక్కువ అవడం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ అనేది క్యాన్సర్ కన్నా చాలా డేంజరు. ఒక్కొక్క అవయవం పనిచేయడం ఆగిపోతే, డయాలసిస్ అని చెప్పేసి కిడ్నీలు పనిచేయడము ఆగిపోతే, దెబ్బ తాకితే దెబ్బ మానకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో దట్ మనం తీసుకునే ఫుడ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని బాడీ మంచి వర్కౌట్ చేస్తే మనకేం ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి వేరే కంట్రీస్లో చూసుకుంటే మనకు మీల్ అనేది పర్ఫెక్ట్గా ప్రోటీన్ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా. సో అది ముచ్చట. సో దట్ హ్యావింగ్ లంచ్ విత్ బ్రో అండ్ అది బ్రో చాయిస్, ఇది నా చాయిస్. చెఫ్ కాబట్టి తనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది నాకన్నా. చాలా థ్యాంక్ యూ బ్రో. అన్నదాత సుఖీ బాబా. ప్రేయర్ చేయవా? ప్రేయర్ అయిపోయింది గంటలు చేయ. గడ్డి తింటావేట? గడ్డి గడ్డి నువ్వేం తింటావులే. సో నైస్. ఎక్సలెంట్ ఉంది. ఇదేంటుంది? బాగుందా? సూపర్ బ్రో. గార్లిక్ చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు చిల్లీ సోయా సాస్ మస్తు ఉంటుంది అసలు యాక్చువల్ చెప్పాలంటే. సో తనది వచ్చేసి ఇండోనేషియన్ స్పైసీ ఫుడ్. స్పైసీ ఇష్టమా మీకు? ఎస్ బ్రో, యాజ్ ఏ హైదరాబాదీ స్పైసీ ఇచ్చి పడేయాలంతే. యాజ్ ఏ హైదరాబాదీ నో స్పైస్ ఎట్ ఆల్. బట్ పచ్చి గంట ఇష్టం బ్రో నాకు. పచ్చి గంటే హాఫ్ ఫ్రైడ్, హాఫ్ బాయిల్, హాఫ్ ఫ్రైడ్. మంచి ప్రోటీన్స్ ఉంటాయి బ్రో అందులో. మనుషులే ట్రైన్ రా, మనుషులే ట్రైన్.